మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఆ ఒక్క మగాడు ఎవరు? జగన్. జగన్ మాత్రమే ఒక్క మగాడు. వైసీపీలో ఉన్న వాళ్ళంతా అక్కాయిలే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అయ్యే వాళ్ళే మేము అక్కాయిలమి, మాకున్నది ఒక్కడే మగాడు అని చెప్తున్నాడు. అందుకోసమే ఆ ఒక్క మగాడు ఇప్పుడు 150 మంది అమ్మలక్కల ఎమ్మెల్యేలుగా ఉన్న భాగంలో ఒక్క మగాడు కనిపిస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఏం చెప్తే అది, ఆయన ఎటు దూకమంటే అటు దూకుతున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని గాలికి వదిలేసి కనిపించిన ఆ ఒక్క మగాడి మీద దృష్టి పెట్టుకుని ఒక్క మగాడు అనుకుంటే పాట పాడుకుంటున్నారు అనమాట. అర్థమైందా? అదే విషయాన్ని మా కొడాలి నాని గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక్క మగాడు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏ ఎమ్మెల్యే పట్టించుకోరు అని మనం విమర్శించడానికి కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ అందరూ అక్కాయిలే ఉన్నప్పుడు ఒక్క మగాడి మీద అందరూ ఆకర్షణలో పడిపోయి రాష్ట్రాన్ని వదిలేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ వదిలేసి ప్రేమలో ఉన్నారు. చెప్పాలంటే ఇంకో విషయంగా చెప్పాలంటే ఆ ఒక్క మగాడితో మిగిలిన 150, క్షమించాలి అందులో మహిళలుంటే మహిళల్ని కాదు, మగాళ్ళం అని చెప్పుకుంటున్న అక్కాయిలకి మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు మాత్రమే ప్రేమలో ఉన్నారు. ఎందుకంటే జగన్ ఒక్కడే మగాడు కాబట్టి, ఆయన మాత్రమే మగాడు కాబట్టి వీళ్ళు 1కి 10 సార్లు ఒక్క మగాడు అని చెప్పుకుంటున్నారు అనమాట. ఈ ఒక్క మగాడు ఏం చేశాడు రాష్ట్రానికి? యథేచ్ఛగా గంజాయి పండించుకోవడం, యథేచ్ఛగా సారాయి కాసుకోవడం, యథేచ్ఛగా మద్యం ఏరులై పారడం, యథేచ్ఛగా అత్యాచారాలు జరగడం, యథేచ్ఛగా రౌడీయిజం చేయడం, యథేచ్ఛగా భూదందా చేయడం, యథేచ్ఛగా రాష్ట్రాన్ని అమ్ముకోవడం, యథేచ్ఛగా రాష్ట్రాన్ని దోచుకు తినడం చేస్తున్నాడు తప్ప ఈ ఒక్క మగాడు రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. పోనీ ఈ ఒక్క మగాడు అని చెప్తున్న మా గురువు గారు కొడాలి నాని గారు ఏమన్నా మా గుడివాడకి ఏమన్నా చేశారంటే ఈయన కూడా ఏమీ చేసింది ఏం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ లవ్లో ముందే పడిపోయాడు కదా, జగన్ గారితో లవ్లో పడిపోయి ఆయన ముందే ఒక్క మగాడు అని పాడుతున్నాడు. ఇంకే మనం ఏం చేద్దాం? గుడివాడ నియోజకవర్గ ప్రజలంతా కూడా దీన్ని గమనించి పాపం ఆయన ఏం చేయట్లేదు కొడాలి నాని గారు అని బాధపడకుండా ఈసారి కూడా ఆయన్ని మళ్ళీ గెలిపించుకుని మన నెత్తిన మనమే టోపీ పెట్టుకుందాం.